మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ రేకుల చోటును భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినడానికి మాకిచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము కోసం ఎదురు చూస్తుండగా నీ వాక్యముతో, నీ మాటలతో మా అందరితో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ చరణము. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండిడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురుచూచేవారు ఎలా ఉండాలి అంటే మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని కోసం ఎదురు చూసినప్పుడు మన యొక్క మనస్సు ఏ విధంగా ఉండాలి అంటే ధైర్యము వహించి నిబ్బరము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునిలో కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం మనం కనిపెడతా ఉన్నప్పుడు మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మనస్సులో అనేక తలంపులు వస్తూ ఉంటాయి. అవేంటంటే దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అనగా ఆయన కోసము కనిపెడతా ఉన్నప్పుడు, ఆయన కోసము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నామో ఆ విషయం జరుగుతుందా జరగదా, దేవుడు సహాయం చేస్తాడా చేయడా, దేవుడు ఆదరిస్తాడా ఆదరించడా, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా అంగీకరించడా, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో మన హృదయము నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు మన జీవితంలో మన హృదయంలోకి వస్తాయో అప్పుడు మన యొక్క మనస్సు ఏమవుతుందంటే కలతకు గురి అవుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, మీరందరూ మనస్సున ధైర్యము వహించి. మన మనస్సులో ఏముండాలి అంటే ధైర్యం ఉండాలి. మన మనస్సులో ధైర్యము వహించి నిబ్బరముగా నుండి. ఎందుకంటే మనము విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, విశ్వాసము కలిగి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో మన మనస్సు ఏం చేస్తుందంటే తొందరపాటు పడుతూ ఉంటుంది, కలవరపడుతూ ఉంటుంది, నిరీక్షణను కోల్పోతూ ఉంటాం మన పరిస్థితులను బట్టి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము దేవుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెడతా ఉన్నప్పుడు మన మనస్సు ఎలా ఉండాలంటే ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతా ఉన్నాను, దేవుడు నన్ను ఆదరిస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నిబ్బరము కలిగి ఉండాలి. ఎవరైతే మనస్సు ధైర్యము వహించి నిబ్బరము కలిగి ఉంటారో వారి మనస్సులో కలతలు ఉండవు, వారి మనస్సులో అసమాధానం ఉండదు, వారు సమాధానము కలిగి ఉంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు? నీ మనస్సులో కలవరం చెందుతూ ఉందా? నీ హృదయం కలవరం చెందుతూ ఉందా? నీ హృదయం నిబ్బరంగా ఉండలేకపోతుందా? ఈ వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన కొరకు నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే మనస్సున ధైర్యం ఉండాలి. మన మనస్సులో ధైర్యం ఉండాలి, మనము నిబ్బరము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో మన విశ్వాసంలో మనము సన్నగిల్లిపోము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన విశ్వాసంలో సన్నగిల్లిపోము, మన విశ్వాసంలో ధైర్యము వహించి దేవుడు కార్యము చేస్తాడనేటువంటి నమ్మకంతో ఎదురు చూసినప్పుడు ఆయన తప్పక మన జీవితాల్లో గొప్ప కార్యము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడ, మమ్మల్ని పలకరించే, మమ్మల్ని ఉత్తేజపరచవు, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ కొరకు కనిపెడుతున్నాం కానీ మా హృదయంలో దేవా తండ్రి పరిశుద్ధ మా మనస్సులో నిబ్రమ లేక మా హృదయంలో కలతలు ప్రభువా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో హృదయము మనస్సులో ధైర్యముగా ఉండమని నిబ్బరముగా ఉండమని మాతో అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునా. మేమందరము ప్రభువా, వాక్యమైన మేమందరము ప్రభువా నిబ్బరము కలిగి దేవా తండ్రి ధైర్యము కలిగి ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం.
దేవాని స్తోత్రములు. మేమందరము ప్రభా ఆ రీతిగా జీవించడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.